వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టినటువంటి దూకుడైన వాణిజ్య విధానాలకి అమెరికా న్యాయ వ్యవస్థ మరోసారి గట్టి బ్రేక్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దిగుమతి వస్తువుల మీద ఆయన విధించిన 10% సుంకాలని యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెల్లవు అని తేల్చడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో పెద్ద చర్చకి ఇప్పుడు దారితీసింది. అమెరికా అధ్యక్ష అధికారాలను ఉపయోగించి అమలు చేసిన ఆర్థిక నిర్ణయాల మీద న్యాయస్థానం ఇలా వరుసగా ప్రశ్నలు లేవనెత్తడం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సుంకాల్ని పలువురు చిన్న వ్యాపార సంస్థలు సవాల్ చేశారు. దిగుమతులపై అదనపు భారంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అధ్యక్షుడు తన అధికారాలని అతిగా అహంకారంతో వినియోగిస్తున్నారు అంటూ వాళ్ళు కోర్టులో వాదించారు. వీరి వాదనల్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం 2-1 మెజారిటీతో ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేసింది. సో దీంట్లో ప్రధానంగా చర్చకొచ్చినటువంటి అంశం 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122. అంటే వాణిజ్య చెల్లింపుల్లో తీవ్ర అసమతౌల్యం ఏర్పడితే తాత్కాలికంగా గరిష్టంగా 150 రోజుల పాటు సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం ఇస్తుంది. అయితే ప్రస్తుతం వాణిజ్య లోటు పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పరిగణించి ఆ సెక్షన్ను ఉపయోగించడం సరైన విధానం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. సో చట్టంలో ఉన్న అత్యవసర నిబంధనలని సాధారణ ఆర్థిక విధానాల కోసం వాడలేము అని కోర్టు చెప్పినట్టు అయింది. సో ట్రంప్కి ఇది ఒక ఎదురుదెబ్బ. అయితే ఇదే మొదటి ఎదురుదెబ్బ అయితే కాదు. గతంలో కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ 2025లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ టారిఫ్ డిస్ప్యూట్ కింద విధించినటువంటి సుంకాలని అప్పట్లోనే కొట్టేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గాల్సి వచ్చిన ట్రంప్ ఇప్పుడు మరో చట్టాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఈ సుంకాలని అమలు చేశారని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనలకే న్యాయస్థానం మద్దతు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా ఈ తీర్పుతో చిన్న వ్యాపార సంస్థలకి పెద్ద ఊరట లభించింది. ఎందుకంటే భారీ సుంకాల కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగి మార్కెట్లో పోటీ తట్టుకోవడం కష్టమవుతోందని వాళ్ళు చాలా కాలం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం అమెరికా తయారీ రంగాన్ని కాపాడేందుకే నేను నిర్ణయాలు తీసుకున్నాను అంటూ అనేకసార్లు తాను సమర్థించుకున్నారు. అయితే ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అధ్యక్షుడి ఆర్థిక అధికారాలకి న్యాయపరమైన పరిమితులు ఏమిటి, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఎంతవరకు ఈ వాణిజ్య నిర్ణయాలు తీసుకోవచ్చు, ఈ అంశాల మీద ఇప్పుడు మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రపంచ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ఈ తీర్పును ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఈ సుంకం విధించేటువంటి విధానాలు గతంలో ప్రపంచ మార్కెట్లలో పెద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అనేక దేశాలు ఆర్థికంగా కూడా కుదేలైన విషయం తెలిసిందే. సో దాంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వర్సెస్ కోర్టు తీర్పు ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు మూర్ఖంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఇది చాలా ఎదురు దెబ్బ అనేది మాత్రం చాలా స్పష్టం. ఇది ట్రంప్కి సంబంధించినటువంటి ఒకనొక అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.